హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి, లైక్ చేయండి. ఈ వీడియోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తాంశాలని ఉన్నట్టు అనలైజ్ చేసే ఏకైక ఛానల్ మంది. ప్లీజ్ మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే ప్రధాన లబ్ధిదారు కారుమూరు కుటుంబం అని రాశారు. మద్యం రవాణాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు యాక్చువల్ ఏంటంటే వైసీపీ అధికారంలోకి రాకముందు మద్యం రవాణాకి ఒక కేసుకి 13 రూపాయలు చెల్లించేవాళ్ళు, ఒక డిపో నుంచి షాప్కి. కానీ వైసీపీ వాళ్ళు దాన్ని అమాంతం 34 రూపాయలు చేశారు. అంటే ఒక్కొక్క కేసు మీద 21 రూపాయి ఎక్స్ట్రా తీసుకున్నారు. ఆ 21 రూపాయి ఏం చేశారు? వీళ్ళందరూ తలా కొంత పంచుకున్నారు. అలా పంచుకున్న క్రమంలో కారుమూరు నాగేశ్వరరావు గారి ఖాతాల్లోకి 11.95 కోట్లు వెళ్ళింది. ఓవరాల్గా 400 కోట్లు దోచేశారు. అందులో 195 కోట్లకు సంబంధించిన ఈడీకి సమాచారం, ఆధారాలు దొరికాయి. అందులో ఓన్లీ కారుమూరు కుటుంబం ప్రత్యక్షంగా 11,95,00,000 వారి ఖాతాల్లోకి వెళ్ళినట్టు ఈడీ ఆధారాలతో సహా, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు, వాళ్ళ పేర్లు, ఊర్లు మొత్తం డీటెయిల్స్తో సహా తీసుకుంది. అందుకే ప్రధాన లబ్ధిదారు కారుమూరు కుటుంబమే. మద్యం రవాణాలో కొల్లగొట్టిన సొత్తులో 11.95 కోట్లు వారి ఖాతాల్లోకి. ఆ సొమ్ముతో అప్పులు తీర్చి స్థిరాస్తుల కొనుగోలు, పుట్టినరోజు వేడుకలు, విమాన ప్రయాణ ఖర్చులు ఈ ఖాతాలోని డబ్బులతోనే మొత్తం 18.09 కోట్లు మనీ లాండరింగ్కి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తింపు. కారుమూరి రాజకీయ పలుకుబడితోనే దోపిడీ. రాజ్ కిషరెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 లక్షలు చెల్లింపు. సో రాజ్ కిషరెడ్డికి నెలకి 50 నుంచి 60 లక్షలు ఇచ్చేవాళ్ళంట కారుమూరి నాగేశ్వరరావు గారు ఈ మద్యం రవాణా దందా చేస్తూ. సో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంలో అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్లు ప్రధాన లబ్ధిదారులని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. తమ రాజకీయ పలుకుబడి మద్యం రవాణా కుంభకోణంలో భాగస్వామ్యులైన ముఠా సభ్యులతో సన్నిహిత సంబంధాలను అడ్డుపెట్టుకుని సబ్ కాంట్రాక్టుల కేటాయింపును తమ గుప్పెట్లో పెట్టుకున్నారని వెల్లడించింది. తద్వారా భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. కొల్లగొట్టిన సొత్తులో 11.95 కోట్లు సునీల్, ఆయన భార్య కీర్తి, మామ ప్రతాప్ రెడ్డి, తల్లి కారుమూరి లక్ష్మీకిరణ్, సోదరి దీపిక, ఆమె మామ అచ్చెప్ప రామ్మూర్తుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించినట్టు నిర్ధారించింది. కారుమూరు కుటుంబానికి చెందిన వ్యక్తిగత అప్పులు తీర్చడానికి, స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి, ఆస్తుల సమీకరణ కోసం అడ్వాన్సుల చెల్లింపునకు, మైనింగ్ లీజుల హక్కులు పొందేందుకు మరో 3 కోట్లు వెచ్చించినట్టు తేల్చింది. విలాసవంతమైన వాహనాల కొనుగోలు, ఖరీదైన వాచీల కొనుగోలు, పుట్టినరోజు వేడుకల నిర్వహణ, విమాన ప్రయాణాలు తదితర ఖర్చులకు, పొలిటికల్ ఫండింగ్కు ఈ అక్రమ సొత్తే వాడినట్టు గుర్తించింది. ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తులో 18.09 కోట్లు సొత్తు మనీ లాండరింగ్కు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. సో అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారికి కోర్టు రిమాండ్ విధించింది. ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారన్నమాట. ఈ అంశం మీద మంత్రి కొలుసు పార్థసారథి గారు మాట్లాడుతూ, బలహీన వర్గాలను జగన్ బలి చేస్తుంటారు, ఆయనకు అలవాటే. 400 కోట్లు దోచుకున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపా అని. ఎందుకంటే నిన్న వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బీసీలను చంద్రబాబు గారు అణకదొక్కుతున్నారు, బీసీల మీద కక్ష సాధిస్తున్నారు, దానిలో భాగంగానే కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేశారు, మొన్న సీదిరప్పలరాజుని అరెస్ట్ చేశారు. ఇలా వైసీపీ బీసీ నాయకులు అంటే దానికి కౌంటర్గా ఆయన 400 కోట్లు దోచుకున్న వ్యక్తి, ఇదేమీ కక్ష సాధింపు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బలహీన వర్గాలను పావుగా చేయడం ఆయనకు అలవాటే అని చెప్పి పార్థసారథి గారు ఒక కౌంటర్ ఇచ్చారు. అది చూడొచ్చు. ఇక భవిష్యత్తు బరువే, పిల్లల్లో అసాధారణంగా గ్లూకోజ్, చెన్నై ఐడిఆర్ఎఫ్ పరిశోధనలో వెల్లడై. మారుతున్న జీవనశైలిలో పిల్లల్లో పెనుమార్పులు వస్తున్నాయని, భవిష్యత్తులో మధుమేహం, గుండె జబ్బుల బారిన పడవచ్చని చెన్నైలోని ఇండియా డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ సర్వే హెచ్చరించిందంట. దేశంలో 3 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల్లో 8.40% మంది మధుమేహంతో, 12.40% మంది అధిక బరువుతో బాధపడుతున్నారని గుర్తు చేసింది. పిల్లల్లో అసాధారణంగా గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి మధుమేహం పెరుగుతుందంట ఈ వయసులోనే, చిన్న వయసులోనే. జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇది. ఇక H1B పై
$1.03 లక్షల వడ్డన. ఓ నాయన, $1,03,000 అంట H1B వీసా మీద. కొత్త రుసుమును ప్రతిపాదించిన ట్రంప్ సర్కారు ఈ ఏడాది చివరికల్లా అమల్లోకి వచ్చే అవకాశం. ఏడాపెడా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక రైతుల విజయ గాథలు ప్రపంచానికి తెలియాలి. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించాలి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ముసునూరులో పాప్కార్నిక నూతన వంగడం ఆవిష్కరణ. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఈవెంటు. పాప్కార్న్కి సంబంధించి ఒక కొత్త వంగడాన్ని సృష్టించి దాన్ని నిన్న ఆవిష్కరించారు. దాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇటు రాశారు, చూసారా? ఆంధ్ర పాప్కార్న్ జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్నకు శ్రీకారం. కొత్త విత్తనాలను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి, సీఎం. ఇది దేశంలోనే నాన్ GMO సీడ్ సాగులో స్వయం సమృద్ధే మన ఎన్డీఏ లక్ష్యం. సీఎం. వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్ తద్వారా రైతుల విలువ పెరిగి రైతులకు లబ్ధి. యువత ఫుడ్ ప్రాసెసింగ్పై దృష్టి పెట్టాలి. రైల్వే స్టేషన్లో ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ. నదుల అనుసంధానంతో నీటి భద్రత. సో ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో అరకు కాఫీ అంట, పాప్కార్న్ అంట, నదుల అనుసంధానము. గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నాను కలిపితే 4 రాష్ట్రాల్లో సమస్యకు పరిష్కారం. సీఎంను ఉద్యాన హబ్గా మార్చేలా కార్యాచరణ. 1,00,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి. ముసునూరు సభలో చంద్రబాబు స్పష్టీకరణ. సో ఇది అక్కడ ఆయన మాట్లాడిన అంశాలను కూడా ఇక్కడ రాశారు. ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ అందుబాటులో ఉండేలా చేస్తామని చెప్పారు. ఒక బ్రాండ్ తీసుకొస్తామని చెప్పారు నూజివీడు పాప్కార్న్కి. ఒలింపిక్ స్థాయికి ఎదగాలి. ఆటల్లో పాల్గొనడమే అతిపెద్ద బహుమానం. హోంమంత్రి అనిత. అట్టహాసంగా అమరావతి ఛాంపియన్షిప్ 2026 ప్రారంభం. క్రీడలతోనే విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవాటుతుంది. ఆటల్లో గెలుపు ఓటముల కంటే పాల్గొనడమే అతిపెద్ద బహుమతి. క్రీడలు నేర్పే క్రమశిక్షణే రేపు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో IAS, IPS అధికారులుగా తీర్చిదిద్దుతుంది అని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. సో ఇది అమరావతి ఛాంపియన్షిప్ 2026 నిన్న ప్రారంభించారనమాట. ఈ సందర్భంగా మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, అనిత గారు, రాంప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ పాల్గొన్నది రాసుకొచ్చారు. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో ఉన్నాను, అందుకే ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డింగ్లో వీడియో చేస్తున్నాను. మనం ఒక పెద్ద మీడియాకి సంబంధించి ఒక పెద్ద స్టార్టప్ తీసుకొస్తున్నాము. నాకు తెలిసినంత వరకు, అంటే చెప్తే మీకు అతిశయోక్తి అనిపించవచ్చు, ఇండియాలో ఇటువంటి ప్రయత్నం, ఇటువంటి ప్రయోగం ఎవరూ చేయలేదు. మనం అటువంటి స్టార్టప్ తీసుకొస్తున్నాం. ఇది కొంచెం భారీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. చాలా పెద్ద ప్రాజెక్టు, ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ప్రాజెక్టు. దీనిలో కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని దాని పర్పస్, ఆ మీటింగ్ పర్పస్ నేను హైదరాబాద్ వచ్చానమాట. ఎవరైనా కలవాలని ఇంట్రెస్ట్ ఉంటే, కలుద్దామంటే ఇంట్రెస్ట్ ఉంటే 7207071231 నా వాట్సాప్ నెంబరు. 7207071231 ఉంటే మెసేజ్ పెట్టండి. అందుబాటులో ఉంటే కలుద్దాం. మెయిన్ మన పర్పస్ ఏంటంటే మ్యాగజైన్ అడ్వర్టైజ్మెంట్లు, అలాగే ఎవరైనా కొంతమందిని కలవడం, అలాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇన్వెస్టర్స్ని కలవడానికి వచ్చాను నేను. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇండియాలోనే లేదు ఇటువంటి న్యూ స్టార్టప్ మనం పెట్టబోయేది. గుండు సూది పేరుతోనే పెట్టబోతున్నాం. అది నెక్స్ట్ ఇయర్ లాంచింగ్ అవుద్ది. సరే పక్కన పెడితే, తెలుగు మూలాలున్న IIT అసోసియేట్ ప్రొఫెసర్కు జాతీయ అవార్డు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యుడికి పురస్కారం. సో మొత్తం మీద ఉన్నత విద్యా సంస్థలకు చెందిన 21 మందికి గౌరవం దక్కింది. జాతీయ అవార్డులు అదొకటి రాశారు. తర్వాత సిబ్బంది లేకుండా సేవలు ఎలా? వైద్యారోగ్య శాఖను వేధిస్తున్న మానవ వనరుల కొరత. 35,000కు పైగా ఖాళీలు. ప్రజారోగ్యంతో ముడిపడిన కీలకమైన వైద్యారోగ్య శాఖను మానవ వనరుల కొరత వేధిస్తోంది. చూడండి, 35,000 ఖాళీలు ఉన్నాయంటండి. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖలో ప్రస్తుతం 20% వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. మొత్తం 1.76 లక్షలు, అంటే 1,76,000 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉంటే వైద్య శాఖలో 35,841 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఆశా కార్యకర్తలు కొరతుందంట, ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరతుందంట, నర్సులు కొరతుందంట. ఇలా చాలా వరకు రాసుకొచ్చారు. మరోవైపు వైద్యారోగ్య శాఖలో ఈ సమస్య ఒకటి ఉంటే, జూనియర్ డాక్టర్ల సమ్మె ఒకటి జరుగుతోంది. చూడండి, ఇక్కడ సాక్షిలో దాన్ని హైలైట్ చేశారు. సర్జరీలకు కత్తెర, అవుట్ పేషెంట్
జూడాల సమ్మెపై బాబు సర్కారు మొండి పట్టుదల. న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించకుండా తత్సారం. ప్రభుత్వ వైద్య రంగాన్ని నీరుగార్చే కుట్రలు. బోధనాసుపత్రుల్లో రోగుల హాహాకారాలు. నర్సులు, నర్సింగ్ విద్యార్థులే దిక్కు. ఓపీలో గంటల తరబడి పడిగాపులు. వారం 10 రోజులకు మందులు రాసిచ్చి పంపేస్తున్న వైనం. అన్ని జీజీహెచ్ల్లో 2 వారాలుగా అత్యవసరం కాని మేజర్, మైనర్ సర్జరీలన్నీ వాయిదా. 70% పైగా పడిపోయిన కాన్పులు. రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్లు కూడా తగ్గాయంట. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా ఒక 15 రోజుల నుంచి ఈ తర్జన భర్జన కారణంగా, జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్య సేవలు అందడం లేదు. అవుట్ పేషెంట్లు విభాగం కూడా నమోదు సరిగ్గా లేదు. కాబట్టి తగ్గుదల ఉంది. కాన్పులు తగ్గాయి. అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు అని సాక్షిలో ఒక సమస్యను హైలైట్ చేసి, చంద్రబాబు మీ అహంకారం వేడండి, జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపండి, స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వ వైఖరిపై వైఎస్ జగన్ మండిపాటు. జూనియర్ డాక్టర్లకు సంబంధించి జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి పేద రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. దాన్ని కూడా సాక్షిలో హైలైట్ చేశారు. ఇట్లా వైద్య ఆరోగ్య శాఖ సమస్యకు సంబంధించి ఇచ్చారు. తర్వాత పట్టణాల్లో హరిత భవనాలు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం. గ్రీన్ బిల్డింగ్ విధానంలో నిర్మిస్తే ఇంపాక్ట్, రెరా రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీలు. విద్యుత్తు, నీటి వినియోగం తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికలంట. వేగం పుంజుకుంటున్న పట్టణీకరణతో నగరాల రూపురేఖలు మారుతున్నాయి. పచ్చని ప్రదేశాల స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు విస్తరించడంతో సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. నీటి విద్యుత్తు అవసరాలు పెరగడం, తగ్గుతున్న పచ్చదనం, తీవ్రమవుతున్న పగటి ఉష్ణోగ్రతలు భవిష్యత్తు పట్టణ జీవనానికి సవాలుగా మారుతున్నాయి. సో అందుకని గ్రీన్ బిల్డింగ్ విధానంలో నిర్మించాలి అని చెప్పి, హరిత భవనాలు నిర్మిస్తే బెటర్ అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. దాన్ని ఈనాడులో హైలైట్ చేశారు. తర్వాత అలల ఒడిలో ఆటలకు వెళ్తున్నారా? సో బీచ్ల్లో ఆటలకు వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, బీచ్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవాలి అనేది కూడా రాశారు. తర్వాత జగదీశ్వర్ రెడ్డి మృతిలో సాదిక్ పాత్రపై సమగ్ర దర్యాప్తు. ఏఈ కుటుంబంకి బెదిరింపులు, మత మార్పిడిపైన విచారణ చేస్తాం. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసు బృందాలు చాలా శ్రమించాయి. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబంతో సహా స్వీయ మరణం ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాదిక్ ఖాన్ను పోలీసులు పట్టుకున్నారు. సో అతనికి కోర్టు రిమాండ్ విధించింది 14 రోజుల పాటు. ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు అడిగారు, పిటిషన్ వేశారు. అలాగే అతన్ని పట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారన్నమాట పోలీసులు. తీవ్రంగా గాలించారు. రాష్ట్రం దాటి వెళ్ళిపోయాడు అతను. ఇక జగదీశ్వర్ రెడ్డిని సెనైట్తో చంపేశాడు. ఇంజనీర్ కుటుంబం ఆస్తులపై కన్నేసే ఈ ఘాతుకం. గడ్డం తీసి ఫేక్ ఆధారం సృష్టించిన సాదిక్ ఖాన్. యాక్చువల్ అండి, ఆ అమ్మాయి సౌజన్య అంటే నూకరాజు గారి అమ్మాయి నిన్న ఒక 5 పేజీల లెటర్ నిన్న రిలీజ్ అయిందండి. ఆ లెటర్ చదివితే కన్నీళ్ళు వస్తున్నాయి. అసలు వాడు ఎంత ఇసిగించాడో ఆమెను, ఆ కుటుంబాన్ని ఎంత టార్చర్ పెట్టాడు అనేది ఆమె స్వయంగా రాసింది. బ్లాక్మెయిల్, హింస తట్టుకోలేకే నా కుమారుణ్ణి, తండ్రిని అడ్డుపెట్టుకొని సాదిక్ నరకం చూపాడు. చివరి లేఖ రాసేటప్పుడు భయంతో పెన్ను వణికింది. కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య లేఖ. సో ఈ లేఖ మీద నేను నిన్న వీడియోలో చూపించాను. ఆ లేఖకు సంబంధించి ఒకసారి వీలైతే చూడండి. వ్యక్తిగత వ్యాపార ప్రగతిలో మార్గదర్శి స్నేహహస్తం. లేదా వీడియో చివరిలో నేను లేఖ చూపిస్తానండి. వీడియో చివరిలో స్క్రీన్ మీద లేఖ చూపిస్తాను. లాస్ట్లో ఆ 5 పేజీల లేఖ చదువుతురాను. ఇక వ్యక్తిగత వ్యాపార ప్రగతిలో మార్గదర్శి. ఇక పులివెందులకు జలాభిషేకం. మెగా వాటర్ గ్రిడ్కు పునరుజ్జీవం. కూటమి ప్రభుత్వం 280 కోట్లు కేటాయించడంతో 96% పనులు పూర్తి. పులివెందుల నియోజకవర్గంలో మెగా వాటర్ గ్రిడ్లో భాగంగా 280 కోట్ల విలువైన పనులు చేశారంట. దాన్ని త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇక ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే అందాలి. ఇప్పటికే వేసిన పంటలకు నీరు అందించాలి. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు. స్నాప్చాట్ పరిచయం. ఒక యువతిని బెదిరించి 1,38,00,000 వసూలు చేశాడంట. స్నాప్చాట్లో పరిచయమైన ఒక కుర్రాడు, ఓ యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంది. ఆమెకు మద్దశెట్టి గౌతమ్ నాయుడు అనే యువకుడు స్నాప్చాట్ ద్వారా పరిచయం అయ్యాడు.
తాను ప్రముఖ కంపెనీల సాఫ్ట్వేర్ ఉద్యోగినని, అమలాపురం సమీపంలో అంబాజీపేట తన ఊరని చెప్పాడు. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ ఏడాది జూన్లో ఇద్దరు కలిసి కోయంబత్తూరులో పర్యటించారు. అక్కడ గౌతమ్ నాయుడు తాను ఆన్లైన్ క్రిప్టో కరెన్సీలో 50 లక్షలు పెట్టుబడి పెట్టానని, అది బ్లాక్ అయిందని, అత్యవసరంగా డబ్బులు కావాలని అడిగాడు. యువతి లోన్ యాప్ల్లో రుణాలు తీసుకుని అతడికి 10 లక్షలు ఇచ్చింది. అరే రకరకాల ఖాతాల్లో రకరకాల తన బంగారు ఆభరణాలన్నీ తాకట్టు పెట్టి మొత్తం మీద 1,38,00,000 ఇచ్చిందంట ఆడికి. గొర్రె కషాయుడిని నమ్ముద్ది అంటారు కదా, అలాగే ఉంటుంది. ఇక బలహీన వర్గాలను బలి చేయడం జగన్కు అలవాటే. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామోజీరావు. ఆయన విమర్శించడం అంబటి రాంబాబుకు తగదు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలు చూస్తే ఒక్కసారి ఈనాడులో 12-13 తేదీల్లో భారత్కు జిన్పింగ్ అంటండి. చైనా అధినేత షీ జిన్పింగ్ వచ్చే నెల 12-13 తేదీల్లో భారత్లో పర్యటించనున్నట్టు సమాచారం. ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. ఇక మోదీ బోర్డు తెచ్చిన తట్ట. గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుకు అడ్డు చెబుతున్నారని ఊహించగలమా? కానీ అదే జరుగుతుంది. సూరత్లో నూతనంగా నిర్మించిన చేపల మార్కెట్కు ప్రధాని మోదీ అని పేరు పెట్టడం వివాదాన్ని రేకెత్తించింది. శ్రీ నరేంద్ర మోదీ హోల్సేల్ ఫిష్ మార్కెట్ అనే బోర్డు రాసి దానిపై ప్రధాని మోదీ ఫోటోను చివరిలో ఉంచారు. సూరత్ నగరపాలక సంస్థ దీన్ని నిర్మించింది. ఫక్తు శాకాహారి అయిన మోదీ పేరును చేపల మార్కెట్కి పెట్టడం ఎంతమాత్రం తగదని కొంతమంది అభ్యంతరం చేశారంట. నన్నుగా బతకనివ్వండి. డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ అసహనం తన అందం విషయంలో అనవసర సలహాలు ఇస్తున్నారని, అటువంటి వారిపై డెన్మార్క్ ప్రధానమంత్రి ఫ్రెడరిక్సన్ అసహనం వ్యక్తం చేశారంట. అరుదైన మూర్ఛకు జన్యు చికిత్స. విద్యార్థులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారు. రాష్ట్రాలకు రాసిన లేఖల్లో సీజేపీ ఆరోపణ. కాక్రోచ్ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలకు కూడా లేఖలు రాసి పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయ ఖాళీలు, గత 5 ఏళ్లలో కేటాయించిన నిధులపై డేటాను అందించాలని కోరుతూ సీజేపీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిందంట. చూద్దాం ఎవరు స్పందిస్తారో ఎవరు స్పందించరు. సైబర్ నేరాలతో 30,000 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఇస్రో పరిధి మరింత విస్తృతం. ఊపిరి తీస్తున్నారన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొడుతూ భాజపా వ్యాఖ్య. భారత సంస్కృతిని నిందించడం జన్మహక్కుగా భావిస్తున్న రాహుల్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆక్షేపణ. రిజర్వేషన్ల అంతానికి మోదీ సర్కారు కుట్ర. 8.2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ఖాళీగా ప్రస్తావిస్తూ ఖర్గే ఆరోపణ. సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి. ఒకసారి సాక్షిలో చూసుకుంటే ఇది రాశారు. అవుట్ పేషెంట్ అదే జూనియర్ డాక్టర్ల సమ్మె గురించి హైలైట్ చేశారు. తర్వాత ఉద్యోగులు కూడా ఉద్యమానికి రెడీ అవుతున్నారు. ఆత్మగౌరవం కోసమే పోరాటం. ఉద్యోగులకు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు, ఏకతాటిపై పోరాడదాము అని ఆయన మాట్లాడిన అంశాలు. ఐక్య పోరాటాలకు ఏపీ ఎన్జీఓ ఇతర సంఘాలు కలిసి రావాలి. 28న జరిగే రాష్ట్ర సదస్సు పోస్టర్ కరపత్రం విడుదల. పీఆర్సీ 30% ఐఆర్ పెండింగ్లో ఉన్న 5 డిఏలు ఇవ్వాలనే డిమాండ్తో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. ఇక రఘురామకృష్ణరాజుపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? పారిశ్రామికవేత్త మాదాల శ్రీనివాస్ ఫిర్యాదుపై పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ అబద్ధం. రాజధానిపై అమరావతిపై చంద్రబాబు చెప్పేదంతా బూటకం. 2026-27 బడ్జెట్లో రాజధాని పనులకు 6,000 కోట్లు కేటాయించిన సర్కారు. అందులో 1,200 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు. 2014-19 మధ్య రాజధాని కోసం 5,013 కోట్ల అప్పు. దాన్ని తీర్చేందుకు బడ్జెట్లో 836 కోట్లు కేటాయింపు. అందులో ఇటీవల 421 కోట్లు చెల్లింపు. 2024 నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం 47,687 కోట్ల అప్పు. మాస్టరు, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. ఉదాహరణకి ఈ సాక్షి వల్ల ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు అనుకుందాం. అపార్ట్మెంట్ కట్టడానికి ఒక 10 కోట్లు ఖర్చు అవుద్ది ఉదాహరణకి. అందులో ఒక 20 ఫ్లాట్లు, 30 ఫ్లాట్లు, 20 ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం. సో ప్రాథమికంగా మీరు కొంత పెట్టుబడి పెట్టాలి కదా. ఆ 10 కోట్లకి 10 కోట్లు మీరు మొత్తం లోన్ ఇవ్వరు కదా. లోన్ ఒక 2 కోట్లో 1.5 మీరు పెట్టుబడి పెడతారు కదా. మిగిలింది లోన్ వస్తుంది కదా. ఆ లోన్ వచ్చిన తర్వాత మీరు కట్టిన అపార్ట్మెంటు ఫ్లాట్లు అద్దెకిచ్చి అద్దెకివ్వడం ద్వారా ఆ వచ్చిన ఆదాయంతో మీరు లోన్ తీర్చారు అనుకోండి, దాన్ని ఏమంటారు? సెల్ఫ్ ఫైనాన్సే అంటారుగా. లేదా మీరు ఆ ఫ్లాట్లు మీరు అమ్మేశారు అనుకోండి, ఆ వచ్చిన ఆదాయంతో మీరు లోన్ తీర్చారు అనుకోండి, అది సెల్ఫ్ ఫైనాన్సే కదా.
అండ్ ఆ అపార్ట్మెంట్ కట్టడానికి ల్యాండ్ కూడా మీరు డబ్బులు ఇచ్చి తీసుకోవాలా, లీజుకి తీసుకున్నారు. ఆ లీజు కూడా మీరు అపార్ట్మెంట్ కట్టిన తర్వాత వచ్చిన ఆదాయంతోనే లీజ్ చెల్లిస్తున్నారు. అది కూడా ఆదాయ మార్గమే కదా, అది ఒక రకంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే కదా. ఇది ప్యూర్లీ అమరావతి అనేది బిజినెస్, ఒక రాజధానికి సంబంధించి బిజినెస్ ఇది. అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయి, కొత్త కొత్త సంస్థలు వస్తాయి, కొత్త కొత్త భవనాలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వస్తుంది. వెయిట్ చేయాలి. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే. అలాగనే అక్కడ ఖర్చు అయ్యే ప్రతి రూపాయి కూడా అప్పు ఇవ్వరు. కొంత ప్రాథమికంగా ఒక 10% 15% ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్తులో 2034 తర్వాత 2030 తర్వాత అమరావతి నుంచి ఆదాయం రావడం మొదలవుద్ది. అప్పుడు అప్పులు తీరుస్తారు. ఆదాయం ఏమో చంద్రబాబు నాయుడు గారు జేబులో పెట్టుకోరు కదా. సో ఈ బుర్ర పెట్టి రాయరు ఈ వార్తలు. అమరావతి మీద ఎప్పుడు విషం చెమ్మడమే. ఇక రిజర్వేషన్ల పేరుతో వెన్నుపోటు. నాడు జీవో 176ను అడ్డుకొని ఇప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్లు అంటూ డ్రామాలా. చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు 34% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. దానికోసమే కదండి అసెంబ్లీలో తీర్మానం చేశారు. మంత్రివర్గ మీటింగ్లో పెట్టారు. 34% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిందే మీరు అడుగుతారేంటి? మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేస్తారు. ముందు ఎవరో కోర్టులో పిటిషన్ వేయకుండా చూడండి. ఆల్రెడీ కోర్టులో ఎవరో పిటిషన్ దాఖలు చేశారంట. బీసీలకు 34% రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం, దాన్ని అడ్డుకోండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఆల్రెడీ. సో వైసీపీ వాళ్ళు డ్రామానే, టీడీపీ డ్రామానే ఈ విషయంలో. ఇక చంద్రబాబుకి రాయలసీమపై ద్వేషం అని వైసీపీ వాళ్ళు ఒక ఉద్యమం. తర్వాత మున్సిపల్స్కి ఏర్పాట్లలో గందరగోళం, వార్డుల పునర్విభజన తేలలేదు, ఎన్నికల ఏర్పాట్ల అని సాక్షిలో ఇలా రకరకాల వార్తలు రాశారు. ఇందులో డార్క్ లైట్ టు లైమ్ లైట్. కాజీయాకు చెందిన నలుగురిలో కలవడం అంటే ఇష్టం, కానీ నల్లపిల్ల అని ఎవరైనా వెక్కిరిస్తారేమోననే భయం ఉండదు. అది కాస్త ఆత్మన్యూనతగా మారింది. ఆ ఆత్మన్యూనత నుంచి ఆత్మవిశ్వాసంలోకి వచ్చాక తాను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నానని మిస్ యూనివర్స్ ఇండియా చెప్పింది ఆ అమ్మాయి. 5న ఢిల్లీలో సీజేపీ ర్యాలీ. మోదీ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా వచ్చే నెల 5వ తేదీన సీజేపీ ర్యాలీ చేస్తుందంట. భారతీయులపై మరో పిడుగు. ఈ సీజేపీలో కొంతమంది 2029 ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేస్తారు చూడండి. ఇక తన అమెరికా పర్యటన కేంద్రం అనుమతి నిరాకరించడం తెలంగాణకు జరిగిన అవమానమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక మిస్ యూనివర్స్ ఇండియాగా కేరళ కుట్టి. జైపూర్లో జరిగిన పోటీల్లో విజేతగా కజియా. నవంబర్లో ప్యూర్టోరికోలో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ వైసీపీ విచ్చలవిడి. నిధులు లేకున్నా ఎడాపెడా పనులు పందారం. లభ్యత కంటే కొన్ని రెట్లు అధికంగా మంజూరు. బలం ఉన్న పరిషత్తులో ఆర్థిక నిధులు స్వాహ. పశ్చిమ జడ్పీలో ఏకంగా 568% పనులంట. ఓర్ నాయనో. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నేతలు బరితెగించారు. జడ్పీ మండల పరిషత్తుల్లో నిధులు అందుబాటులో అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ పనుల జాతరకు ఎడాపెడా తెరతీశారు. తమకు బలం ఉన్న స్థానిక సంస్థల్లో యథేచ్ఛగా పనులు పొందారు మొదలుపెట్టారంట. సో మొత్తం వాళ్ళ బలం ఉన్న చోట అడ్డగోలుగా పనులు ఆమోదించుకొని చేసుకొని బిల్లులు తీసుకొని దిగిపోయే ముందు పండగ చేసుకుంటున్నారంట. సో అది రాశారు. ఇక స్థానిక సంస్థల్లో బీసీ కోటాపై పిల్, ఆ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం అంటూ రద్దుకు వినతి నేడు హైకోర్టులో విచారణ. ఇది ఊహించిందే. ఇక అనంతకు పవన శక్తి. రాయదుర్గంలో స్విట్జర్లాండ్ భారీ పెట్టుబడి 10,000 కోట్లతో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు సిద్ధం. ఇప్పటికే పూర్తయిన S144 విండ్ బ్లేడ్ల ఉత్పత్తి ప్లాంట్. ఈ ప్రాజెక్టుతో 4,000 మందికి ఉపాధి. నేడు ప్రారంభించనున్న మంత్రి లోకేష్. ఇక సంజీవని ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ఆరోగ్యం డిజిటల్ అని రాశారు. PHCల్లోనూ టెక్నాలజీ వినియోగం. ప్రతి రోగికి డిజిటల్ హెల్త్ కార్డు. కాగితంతో పని లేకుండా రోగులకు చికిత్స. PHCల్లో AI స్క్రైబ్ సేవలు. సో ఇది సంజీవని ప్రాజెక్టు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని PHCల్లో కూడా అమలు చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక నిత్యం ప్రత్యక్ష నరకం, సాదిక్ క్రూరుడు, ఘోరంగా హింసించేవాడని ఆమె రాసిన లెటర్, 5 పేజీల లెటర్ ఒకటి ఉంది. ఇక ఏపీకి ఎంత ఇస్తే మాకు అంతే నీరు ఇవ్వాలి. అది ఎలా చెల్లుద్దండి? తెలంగాణ వాళ్ళు మరీ పేచీ కాకపోతే మేము అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిపేయండి అని చెప్పి మేము గొడవ చేస్తాం, మీరు ఇలా లేనిపోని పేచీలు పెడితే. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత, మీ జనాభా ఎంత? ఆంధ్రప్రదేశ్లో ఆయకట్టు ఎంత, మీ ఆయకట్టు ఎంత? ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం ఎంత, మీ విస్తీర్ణం ఎంత? అసలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నుంచి, అంతకుముందు బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపు ఎవరెవరికి ఎలా ఉంది? ఇప్పుడేంటి కొత్త పేచీలు? ఏపీకి ఎంత ఇస్తే మాకు అంతే కావాలని. ఇక భూమంత్రకాలిక చెక్, విశాఖలో 130 కోట్ల భూదోపిడీకి అడ్డుకట్ట, వెబ్లాండ్ నుంచి 296/14 ఎంట్రీ తొలగింపు, అందులో చూపిన భూమి 5.33 ఎకరాలు, దీనిపై తనఖా రిజిస్ట్రేషన్ కూడా రద్దు, మధురవాడలో ఫిజికల్గా లేకున్న రికార్డులు, ఆ తర్వాత సర్పవరంలో తనఖా రిజిస్ట్రేషన్ అంట. సో ఆంధ్రజ్యోతిలో జూలైలో ఒక వార్త వచ్చింది కదా, దాని మీద ప్రభుత్వం స్పందించింది. సో ఇక్కడ ఈ లెటర్ చూపిస్తానన్నాను కదా, ఒక్క నిమిషం మీరు ఇది పేజ్ చూస్తూ ఉండండి. అమ్మాయి అంటే లెటర్ ఎంత దారుణంగా ఉందంటే, ఆ లెటర్ 5 పేజీల లెటర్ చూస్తేనే కళ్ళ నీళ్ళు వచ్చే పరిస్థితి, చాలా దారుణంగా. ఆ లెటర్ చదువుతున్నంతసేపు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యామన్నమాట. ఇదిగోండి, కొవ్వూరు సౌజన్య అనే నేను రాస్తున్న మరణపత్రం. చిన్నప్పటి నుంచి ఒకరితో మాట పడకూడదు, ఏది చెప్పించుకోకూడదు, నాకు నేనే గీత గీసుకొని బాగా చదువుకొని అన్ని రంగాల్లో ముందుండేలా సెల్ఫ్ స్టడీలో అన్నీ నేర్చుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు, మర్యాదలు గల వ్యక్తి, చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. అలా ఆమె సాదిక్ ఎలా పరిచయం అయ్యాడు, నా కొడుకు రియోకి ఫాదర్ అటాచ్మెంట్ అస్సలు లేదు, అలాగనే మమ్మల్ని నా భర్త ఎక్కడికి పెద్దగా పంపేవారు కాదు, ఓన్లీ రావులపాలెంలో ఫంక్షన్కే తీసుకెళ్లేవారు. అలానే వాళ్ళ పేరెంట్స్, సిస్టర్స్, కజిన్స్ ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. పిల్లవాడికి ఆల్వేస్ లోన్లీనెస్ ఉండేది. నేనే కాకినాడలో ఒక 2 years బయటకు కొంచెం తిప్పి అన్నీ అలవాటు చేసేదాన్ని. ఈ సాదిక్ నా రియోతో ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు, నా భర్త ఎక్కువ ఉండరు అన్న విషయాలు తెలుసుకునేవాడు. నాకు ఆ టైంలో ఉన్న భయానికి నేను ఎవరైనా లాయర్ల కోసం ట్రై చేస్తున్నా అని నా ఫోన్ విన్నాడు అకాడమిక్ క్లాస్ టైంలో. స్లోగా నా పర్సనల్స్ తెలుసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయ్యి నాకు నా లైఫ్కి సపోర్ట్ ఇస్తా అన్నాడు. ఎంతగానో నమ్మాను. కానీ నన్ను కొన్ని ప్రైవేట్ విషయాలు అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అది నేను ఎదిరించిన ప్రతిసారి నన్ను చాలా బలంగా కొట్టేవాడు, గట్టిగా కొట్టేవాడు. అంటే ఈ అమ్మాయి చూసారా మీరు ఈ లెటర్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? భార్యాభర్తల మధ్య ఒక బలహీన బంధాన్ని ఆ సాదిక్ అనే ఒక క్రూరుడు వాడుకున్నాడు. మొదట ఈ అమ్మాయి బలహీనతే వాడికి అవకాశం ఇచ్చింది, ఆ క్రూరుడికి. ఇది చాలా అనలైజ్ చేసి చాలా డెప్త్గా ఆలోచించాల్సిన అంశం. ఆ సౌజన్య భర్తతో సరిగ్గా లేక వాళ్ళిద్దరూ బంధం బలహీనపడి, ఆ బలహీన క్షణాల్లో ఆ బలహీనతను అడ్డం పెట్టుకొని సాదిక్ అనేవాడు వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. సో ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరిది తప్పు ఉంది. అలా ఆ ఎంటర్ అయిన తర్వాత ఇంకా చాలా అడ్డగోలుగా వ్యవహరించి చాలా దారుణాలు చేశాడు. చూడండి, అది అసలు ఏ విధంగా చేశాడు, కుటుంబాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకున్నాడు, ఏ విధంగా ఆ కుటుంబాన్ని కంట్రోల్లోకి తీసుకున్నాడు అనేది అమ్మాయి చాలా క్లియర్గా రాసింది. ఫైనల్లీ నేను ఇంకా దెబ్బలు తిని తట్టుకోలేకపోయా. చివరికి నన్ను బెదిరించడానికి నా కొడుకు స్కూల్లో కోచ్గా చేరిపోయాడు. ఏదైనా తేడా వస్తే అక్కడి నుంచే వాడిని కిడ్నాప్ చేసి కనిపించకుండా వీడియో కాల్స్తో నన్ను కంట్రోల్ చేస్తా అనేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయా. చావడానికి మార్గాలు కూడా మూసేసేవాడు. దగ్గరలో ఎప్పుడూ స్లీపింగ్ పిల్స్ పెట్టుకునేదాన్ని. అటువంటి టైంలో నా భర్తని వరల్డ్స్ మోస్ట్ డేంజరస్లో 2nd ప్లేస్లో ఉండే కెమికల్ అంట, అది ఇచ్చి చంపేశాడు. దానికి నా కొడుకు ప్రాణం అడ్డుపెట్టాడు. సాదిక్ ఆ కెమికల్ ముంబై, కెనడా నుంచి తెప్పించాడు.
నేను ఎలా అయినా నా భర్తను కాపాడాలని హైదరాబాద్ తీసుకువెళ్తే అక్కడికి కూడా వచ్చేసాడు. నేను ఎన్నిసార్లు వదిలేయమంటే అన్నిసార్లు నన్ను కొట్టి చంపినంత పని చేసేవాడు. నేను ప్రత్యక్షంగా నరకం చూసేదాన్ని. 24/7 ఫోన్ లైన్లోనే ఉండేవాడు. బిజినెస్ వాట్సాప్ ద్వారా నాకు ప్రతి ఫోన్ కాల్, ప్రతి స్టెప్ మానిటర్ చేసేవాడు. చూసారా, ఇట్లా ఎప్పుడెప్పుడు కొట్టాడు, ఏమేం చేశాడు అనేది మొత్తం ఆ అమ్మాయి ఒక 5 పేజీల లెటర్ రాసింది. బాధలో పెట్టుకొని ఈ లెటర్ మొత్తం చదవండి ఒకసారి, కళ్ళమటి నీళ్ళు వస్తాయి పాపం. ఈ లెటర్ స్కాన్ కాపీ నేను ఎంపీ ఉదయ్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎస్పీ గారికి అందరికీ అందజే ప్రయత్నిస్తున్నా. ఇలాంటి నీచమైన ముస్లిం వ్యక్తి వల్ల అసలైన ముస్లింలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ జాగ్రత్త, ఎస్పెషల్లీ కిడ్స్, గర్ల్స్, యంగ్ మదర్స్. కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మనే అని లాస్ట్లో ఒక శ్లోకం కూడా పెట్టి ఆ అమ్మాయి చనిపోయింది.